E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు. కేసీఆర్ కు వరుస షాకులు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యే. వంద రోజుల కాంగ్రెస్ ప్రజాపాలనపై సీఎం రేవంత్ ప్రెస్ మీట్. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్. బినామీలతో మద్యం వ్యాపారాలు మీరు చేసి మాపై విమర్శల. కిషన్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలను జూన్ 4వ తేదీకి బదులుగా జూన్ 2వ తేదీకి మార్చినట్లు తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓటర్లతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కిస్తామని ఈసీ ఇంతకుముందు ప్రకటించింది. కాగా ఈసీ తాజాగా ఈ రెండు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీని అడ్వాన్స్ చేసి జూన్ 2న కౌంటింగ్ జరుపుతామని ప్రకటించింది. జూన్ 2వ తేదీతో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితి ముగినున్నట్లు కౌంటింగ్ తేదీని అడ్వాన్స్ చేసినట్లు వివరణ ఇచ్చింది. అయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం పార్లమెంటరీ నియోజకవర్గాల్లో షెడ్యూల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కుమార్తెను కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా, మరోవైపు పార్టీలో సీనియర్లు బీఆర్ఎస్ను విడుతున్నారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానా నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల పాలన ఎలా ఉంది? ప్రజలకు ఈ ప్రభుత్వంలో జరిగిందేమిటి? ఈ 100 రోజుల్లో చేపట్టిన కార్యక్రమాలేమిటి? 6 గ్యారెంటీలను చెప్పి అధికారంలోకి వచ్చాక ఏమాత్రం హామీలను నెరవేర్చింది? అసలు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి దోహదపడింది ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్పై ఓ రేంజ్లో సీఎం విరుచుకుపడ్డారు. హైదరాబాద్ విమోచన దినాన్ని 2022 డిసెంబర్ 3వ తేదీకి ఒకే చరిత్ర ఉందన్నారు. 7 తరాలుగా నిజాం రాజ్యాన్ని పాలించిన పాలకుల నుంచి ప్రజలకు విముక్తి లభించినట్లే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ప్రజలకు విముక్తి లభించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాచరికాన్ని మన మీద రుద్ది, మన మీద పెత్తనం చేసి, మనల్ని అదిమిపెట్టి మన మీద అజమాయిషీ చేయాలని స్వేచ్ఛాయుత వాతావరణం లేని రాచరిక పరిపాలనకు ఆ రోజు విముక్తి కలిగింది. ఎందుకు ఆ రోజును మళ్ళీ ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత ఉన్నది. సెప్టెంబర్ 17, 1948కి ఎంత ప్రత్యేకత ఉందో, తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 3, 2023 కూడా అంతే ప్రత్యేకత, ప్రాధాన్యత. ప్రపంచమంతా ఇటువైపు అబ్బురపడే విధంగా ప్రజలిచ్చిన తీర్పు ఆ రోజు వచ్చింది. అందుకే అంత ప్రాధాన్యత ఉంది. ఈ పోలిక, ఈ ప్రస్తావన అనాలోచితంగానో, లోతుగా విశ్లేషించకుండానో, అవగాహన రాహిత్యంతో నేను మాట్లాడడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్నికల కంటే ముందు దాదాపుగా 9.5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రజాప్రతినిధిగా ప్రజలలో మమేకమై, ప్రజల యొక్క ఆలోచనలు, ప్రజల యొక్క ఆకాంక్షల్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ మాటను నేను చెప్పదలుచుకున్నాను. 7 తరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నిజాం సాగర్ కట్టిన, నిజాం కాలేజ్ నిర్మించిన, నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇచ్చిన, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్స్ కట్టిన, మోజంజాయ్ మార్కెట్ నుంచి అన్ని వ్యాపారాల కోసం ఏర్పాట్లు చేసిన, ఈ తెలంగాణ ప్రజలకు కావాల్సినవన్నీ నేనే ఇచ్చిన. సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఏవైనా నేను చేసిన కాబట్టి వారసత్వంగా మీరు బానిసలుగా ఉండాలి, వెట్టి చాకిరి చెయ్యాలి. 8వ తరం కూడా
ఈ ప్రాంతాన్ని మేమే ఏలుతాం, మా వారసులే అధికారంలో ఉండాలి, ఆధిపత్యం చెలాయించాలి అని 7వ నిజాం నవాబ్ కోరుకున్నాడు. అభివృద్ధి చేసిన, సంక్షేమం అమలు చేసిన కాబట్టి ఈ ఆధిపత్యం అంతా మా చేతుల్నే ఉండాలి, వెట్టి చాకిరి కొనసాగాలి, కట్టు బానిసత్వం ఉండాలి, మా రాచరికంలో మీరు బానిసలుగా బతకాలి, మీకు స్వేచ్ఛ లేదు అని చెప్పి నిజాం ప్రభువులు అదే విధంగా ఆలోచనతోటి ఈ అభివృద్ధి నమూనాలను చూపించి సంక్షేమ పథకాలు నేను అమలు చేస్తున్నా అని చెప్పి రాచరికంని చెలాయించాలని చూసిండు. కానీ ప్రాంత ప్రజలు నిజాం సాగర్ కట్టినా, నిజాం కాలేజ్ నిర్మించినా, నిజాం ఆసుపత్రి కట్టినా, ఇట్లాంటి చాలా విషయాలు నిజాము అమలు చేసిండు అని ఉన్నా ఈ కట్టుబానిసత్వం, వెట్టి చాకిరిని మేము వ్యతిరేకిస్తున్నాం, నువ్వు ఏమిచ్చినా మా స్వేచ్ఛను గుంజుకుంటే మేము ఊరుకోము, స్వేచ్ఛకు మించింది ప్రపంచంలో ఇంకేదీ లేదు అని సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి ఇస్నూర్ రామచంద్రారెడ్డి నుంచి మొదలు పెడితే నిజాంల వరకు కాసిం రిజ్వీ నుంచి మొదలు పెడితే ఎంతోమందిని నిరంకుశత్వంగా వ్యవహరించిన వాళ్లను తిరుగుబాటు బావుట ఎగరేసి ఆనాడు కమ్యూనిస్టుల రూపంలో కావచ్చు, ఎర్రజెండా నీడన కావచ్చు, వేలాది మంది రైతులు 4,000 మంది నేల కొరిగి వారి రక్తాన్ని ధారబోసి ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ ఒక్కటే శాశ్వత పరిష్కారము అని చెప్పి ఆనాడు నిజాం నిరంకుశత్వం నుంచి విముక్తి కలిగించి ప్రజలకు స్వేచ్ఛనిచ్చిన రోజే సెప్టెంబర్ 17, 1948. అలా ఏర్పడ్డ స్వేచ్ఛ ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఒక రకమైన నిర్బంధాలకు గురైతే జూన్ 2, 2014 నాడు వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల పునాదుల మీద ఏర్పడ్డ ఏపీలో మరి కాసేపట్లో సరికొత్త రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కానుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. ఆదివారం జరుగుతున్న చిలకలూరిపేట ప్రజాగలం సభలో ఈ ముగ్గురు అగ్రనేతలు వేదిక పంచుకోనున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. కాగా 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అనేక విధ్వంసాలు జరిగాయి. అమరావతి విధ్వంసం, పోలవరం రివర్స్తో పాటు ఆర్థిక పరిస్థితి దిగజారింది. ప్రతి నెల 1వ తేదీన జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి జగన్ సర్కార్ చేరుకుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 10 ఏళ్ల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ మళ్లీ పొత్తులతో ప్రజల ముందుకొచ్చాయి. కనైరా సంస్థ, బెంగళూరుకి చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే యాక్టివ్ సంయుక్తంగా హైదరాబాద్లో శారీ రన్ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా వద్ద ఈ కార్యక్రమాన్ని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 3,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. such an exciting event ఎందుకంటే ఇది మనం చూస్తున్నాము వేలాది మంది మహిళల్ని ఫిట్గా ఉండటానికి హెల్దీగా ఉండటానికి ఎంకరేజ్ చేసే ఈవెంట్.
సొసైటీ హెల్దీగా ఉండాలంటే ఉమెన్ హెల్దీగా ఉండాలి. ఉమెన్ వాళ్ళ ఫ్యామిలీస్ మీద, వాళ్ళ కంట్రీ మీద, వాళ్ళ లవ్డ్ వన్స్ మీద చాలా పాజిటివ్ ఇంపాక్ట్ పెట్టగలుగుతారు హెల్త్ మీద ఫ్యామిలీకి వచ్చేసరికి. అండ్ హెల్తీగా ఉండాలంటే దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఫిట్నెస్. సో అది యోగా ప్రాక్టీస్ కానివ్వండి, లేకపోతే వాక్స్ కానివ్వండి, ఈరోజు మనందరం చేసే రన్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. నేను పర్సనల్గా కొంచెం స్పోర్ట్ కూడా ఆడతాను. అదే కాకుండా ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ అనేది. So I'm really happy to be a part of the event, and I'd really like to call out to all women to take care of their health and be fit and well for everyone around them. Thank you. ఎమ్మెల్సీ కవిత అరెస్టుతో భాజపాకు సంబంధం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బారాస నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ భాజపాలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ కవిత పీఏలు, బినామీలు అప్రూవర్గా మారి మద్యం కుంభకోణం కేసులో వివరాలు ఇస్తున్నారని చెప్పారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవ సందర్భంగా హాజరయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల కమిషన్ చైర్మన్ లింగంపల్లి, ఎన్ఎస్వీఎస్ మణికంఠ జిల్లాలో నిర్వహిస్తున్న వినియోగదారుల హక్కుల అవగాహన కార్యక్రమాలను అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మల్లు రవి మరియు జాతీయ వినియోగదారుల హక్కుల నేషనల్ చైర్మన్ డాక్టర్ ఎంవివెల్ నాగేశ్వరరావు ప్రత్యేక గౌరవ సేవా శిష్టత అవార్డును అందజేశారు. తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం వెళ్ళారా? వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము దర్యాప్తు చేస్తే సిబిఐ అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను. ఎవరు ఇమ్మన్నారు వారు ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? తెలంగాణ దోచుకున్నది మీ కుటుంబం సరిపోదని ఢిల్లీకి వెళ్ళారా? ఢిల్లీలో కూడా దోచుకుందామని చూస్తున్నారా? ఢిల్లీకి వెళ్ళి కేజ్రీవాల్తో కుమ్ముక్కై మధ్య దళాలను పెట్టుకొని బినామీ పేర్లతో వ్యాపారం చేస్తున్నట్టుగా ఈరోజు వీడియోలో చూస్తూ ఉన్నాం, టీవీలలో చూస్తూ ఉన్నాం. అక్రమాలకు పాల్పడింది మీరు, ఆపు ప్రభుత్వంతో కుమ్ముక్కైంది మీరు, బినామీ పేర్లతో వ్యాపారం చేసింది మీరు, సెల్ ఫోన్లను ధ్వంసం చేసింది మీరు, సాక్ష్యాలను దెబ్బతీసే ప్రయత్నం చేశారు మీరు, మనీ లాండరింగ్ పాల్పడ్డది మీరు. విమర్శలు భారతీయ జనతా పార్టీ పైన. మీ నాన్న తర్వాతనో లేకపోతే మీ అన్న తర్వాతనో నువ్వు ముఖ్యమంత్రి అయినావు అనుకో, ఏం చేస్తావంటే నేను మద్యాన్ని నిషేధిస్తా అని చెప్పారు కవిత గారు. మరి ఢిల్లీలో పోయి మద్యం వ్యాపారం చేసి నరేంద్ర మోడీ గారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు. అది ఏ కుటుంబమైనా సరే, ఏ రాష్ట్రమైనా సరే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాకున్నటువంటి అధికారాల మేరకు అవినీతి జరిగితే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, మరో పార్టీ కార్యకర్త కానీ, అది ముఖ్యమంత్రి కానీ, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా దేశంలో అవినీతి పరులకు శిక్ష పడే విధంగా మా ప్రభుత్వము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మరి వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రధానమంత్రి గారు పదే పదే చెప్పిన విషయాన్ని నేను స్మరిస్తున్నాను. కాబట్టి దీనిపైన నేను తెలంగాణ ప్రజలకు స్పష్టంగా మనవి చేయదలుచుకున్నాను. ఇది పార్టీకి సంబంధం లేదు, ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇది ఒక్కటి అవినీతి కుంభకోణాల మీద జరుగుతున్నటువంటి దర్యాప్తులో భాగంగా కవిత గారిని కూడా ఈరోజు మరి ఇన్వెస్టిగేషన్ విచారణ నిమిత్తం వస్తే సహకరించకుండా అనేక రోజులుగా ఇబ్బంది పెట్టి చివరికి ఈరోజు అరెస్ట్ కావడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రజానీకమా, భారతీయ జనతా పార్టీకి ఈ కేసులో ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి కక్ష సాధింపు అనేటువంటిది లేదు. కాబట్టి దీనిపైన చట్టం తన పని చేసుకుంటుంది. సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీలో మార్పు. కేసీఆర్కు వరుస షాకులు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే. వంద రోజుల కాంగ్రెస్ ప్రజాపాలనపై సీఎం రేవంత్ ప్రెస్ మీట్. పదేళ్ల తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్.
బినామీలతో మద్యం వ్యాపారాలు మీరు చేసి మాపై విమర్శల కిషన్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.